అల్లుడు ఇంత దుర్మార్గుడు, ఇంత దుర్మార్గం ఎందుకు చేసిండో. ఈ ప్రవీణ్ ఈ విషయం ఇట్లా చేశాడా అనేది ఒక ఎట్లా అంటే డౌట్ లాగా. కానీ ఇంత సడన్ గా అయితే ఎవరు చేయరు మేడం. ఇది ఎప్పటి నుంచో అనుకున్న కుట్రలాగానే అనిపిస్తుంది నాకైతే. చాలా మంచి వ్యక్తి, అమాయకుడు, ఆటో తోలుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా జరుగుతుందని మేము కళ్ళలో కూడా ఊహించలే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. కాజీపేట్ మండలం కడిపికొండ రాజీవ్ గృహ సముదాయంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి అతని భార్య మామని సుత్తుతో కుట్టి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లయితే తెలుస్తుంది. బుధవారం తెల్లవారుజామున భార్య రాజశ్రీ, మామ రాజశేఖర్ ఈ ఘటనలో దహనమయ్యారు. మీకు ఎప్పటి నుంచి? నాకు 20 ఇయర్స్ పరిచయం. నాకు చాలా మంచి వ్యక్తి. ఏ బాధ ఉన్నా ఏది ఉన్నా ఆయన దిగమింగుకునేది. ఎవరికి చెప్పకపోయినా అందరితో సంతోషంగా ఉండేది. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా అన్న అసంటోడు కాదు, మంచివాడు. ఆయన భార్య చనిపోయింది, పిల్లలకు కూడా మంచిగా చదివించిండు, అందరినీ మంచిగా చదివించిండు. అంత కష్టపడ్డా ఆటో డ్రైవర్గా చేసుకుంటూ కూడా ఎంతో కష్టపడుకుంటూ చదివించుకుంటూ మంచిగా చేసుకుంటూ ఇక అందరినీ వెళ్ళిపోయింది కదా. చిన్న అమ్మాయి కూడా హైదరాబాద్లో వాళ్ళ అక్క దగ్గరనే ఉంటాను. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి దగ్గరనే చదువుకుంటూ అక్కడనే ఉంటాను. ఎవరు లేరు, ఒక్కడే. ఎట్లా బతకాలని జాగీర్లో ఒక హాస్టల్లో వంట మనిషిగా పని చేసుకుంటూ బతుకుతుండే ఆయన. బిడ్డ ఒక వారం కింద ఎప్పుడు వచ్చిందని నాకు కూడా తెలిసింది, నాకు కూడా తెలియదు. వచ్చి తండ్రి కదా అని మంచిగా చూసుకుంటూ మంచిగానే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. అది ఈ అల్లుడు ఇంత దుర్మార్గుడు, ఇంత దుర్మార్గం ఎందుకు చేసిండో అది మీ మీడియా వాళ్ళు దాన్ని గమనించి సహకరించండి. మీరు మంచిగా చేయండి, అది మాకే సంతోషం. ఇద్దరు పిల్లలు అనాథలు. ఇప్పుడు వాళ్ళకు దారి కావాలి. ఇప్పుడు పోయిన వాళ్ళు ఎట్టగో పోయిన వాళ్ళు రారు. ఈ ఉన్న ఇద్దరు పిల్లలకు న్యాయం చేయండి. మీ మీడియా, మీ సుమన్ టీవీ తరఫున మేము కోరుకుంటాను. మీకు రాజశేఖర్ గారు ఏమవుతారు? మా బావగారండి, మా అక్కయ్య వాళ్ళ హస్బెండ్. ఓకే, ఇప్పుడు తండ్రి కూతుర్లు ఇద్దరికి అలా జరిగింది కదా, అసలు అంటే ఎలా ఉండేది? అంటే రాజశేఖర్ గారు ఎలా ఉండేవారు, రాజశ్రీ గారు ఎలా ఉండేవారు? అందరితో అయితే కలవడిగానే ఉండేది. వాళ్ళ ఇద్దరైతే ప్రేమగా చూసుకునేది. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది, అయినా కూడా ముగ్గురు ఆడపిల్లలని చూడకుండా తను చాలా ప్రేమగా ఎంతో ఇష్టంగానే వాళ్ళని జాదిండు పాపం. ఓకే, రాజశ్రీ గారు ఎలా ఉండేవారు? అమ్మాయి కూడా చాలా నైస్, అంత షార్పింగ్ కదా. అత్తవారి కాడ ఎట్లా సర్దుకునేదో అలానే సర్దుకునేది. కానీ అసలు ఎందుకు అయింది అనేది మాకు ఇప్పటి వరకు కూడా అది ఒక డౌట్గానే ఉంది. ఎంతమంది పిల్లలు తనకి? ఒక పాప, ఒక బాబు. పాప వచ్చేసి 6 months, బాబు వచ్చేసి 1.5 years. ఓకే, చాలా చిన్నవాళ్ళు. చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మ చనిపోయింది, నాన్న లేడు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు చూద్దామన్నా కూడా వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకొని నడిపించుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కనీసం ఇప్పుడు వాళ్ళకి అనాథ శవం లాగా అయిపోయింది. కార్యక్రమానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకంటూ సపోర్ట్ అంటూ ఎవరు లేరు. మరి ప్రభుత్వమే ఏమన్నా సహాయం చేయాలి. అంటే ఇప్పుడు పిల్లల బాధ్యత ఎవరు తీసుకునేలా ఉంది అంటే సిచ్యువేషన్? ఇప్పుడు సిచ్యువేషన్ ఎవరు లేరు మేడం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళ అత్తయ్య వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళంటే చూసుకోలేరు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు ఎలా చూసుకుంటారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ చూసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అమ్మ వాళ్ళ పెద్ద పాప కూడా చనిపోయింది కదా, వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా వీళ్ళే చూసుకునేది. ఇప్పుడు మనవరాలను చూసుకోవాలంటే మా పిన్ని వల్ల కాదు, ఇక అసలుకే కాదు. ఓకే, ఆ వ్యక్తి ఎలా ఉండేవాడు ఈ అల్లుడు? అంటే ఎప్పుడైనా గొడవలు గొడవలు అయితే ఏం లేదు. ఇప్పుడు అక్క లేనందుకైనా కూడా అందరి ఇట్లలో ఫంక్షన్స్ కైనా దేనికైనా అటెండ్ అయ్యేవాడే. అందరితో చాలా మంచిగానే ఉండేవాడు, బాగానే మాట్లాడేవాడు అందరితో. వాడే అసలు ఇంకా బాగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన కూడా కలివిడితనంతో ఉండేది. అంటే ఎప్పుడు ఏమి తినని అనడం, గొడవలు కొట్లాటలు ఏం లేవు మేడం. ఏమీ లేవు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇద్దరిని చంపే. ఇప్పుడు అల్లుడు కూడా వీళ్ళతోటి చాకచక్యంగా మంచిగా, అంటే అల్లుడు ఒక మంచి వ్యక్తి అన్నట్టుగానే పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం, ఈ ప్రవీణ్ ఈ విషయం ఇట్లా చేశాడా అనేది ఒక ఎట్లా అంటే డౌట్ లాగా. ఓకే, అసలు అతను ఇలా చేసుంటాడా అని అనిపించాలి, ఒక డౌట్ లాగా అనిపించింది. సో జనరల్ గా అయితే నా మంచి వ్యక్తే, కానీ ఇంత సడన్ గా అయితే ఎవరు చేయరు మేడం. ఇది ఎప్పటి నుంచో అనుకున్న కుట్రలాగానే అనిపిస్తుంది నాకైతే. మీరు లాస్ట్ ఎప్పుడు చూసారు తండ్రి కూతుర్లని? మా పిన్ని రిటైర్మెంట్ ఫంక్షన్ లో చూసాం. ఓకే, ఎప్పుడు జరిగింది? లాస్ట్ మంత్.
లాస్ట్ మంత్ అంటే 1 month బ్యాక్ చూసారు మీరు వాళ్ళని? చూసాం. అప్పుడు బానే ఉన్నారు ఫ్యామిలీ బాగానే అంతా? ఉన్నారు. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. శేఖర్ గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం? మాకు ఒక 20-25 సంవత్సరాలు బట్టి ఆటో డ్రైవర్గా పరిచయము, వేరే తిరిగా కూడా పరిచయం మేడం. ఎలాంటి వ్యక్తి? చాలా మంచి వ్యక్తి, అమాయకుడు, ఆటో తోలుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా జరుగుతుందని మేము కళ్ళలో కూడా ఊహించలే. అనుకోని సంఘటన ఇది. అల్లుడే ఇంత దుర్మార్గుడై కడ తీరుస్తాడని, వాళ్ళ బిడ్డను అతన్ని చంపుతాడని మేము కళ్ళలో కూడా ఊహించలే మేడం. అంటే ఎప్పుడైనా మీకు చెప్పేదా అల్లుడితో ఏమైనా ఇబ్బంది ఉందా? ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది అని గత జీవితంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు మాకు ఆటో డ్రైవర్లకు ఒక్క విషయం కూడా చెప్పలేదు మేడం. కష్టపడి పనిచేసేటోడు, బతికేటోడు, బిడ్డ పిల్లల్ని అందరినీ మంచిగా చూసుకునేటోడు. అంటే మీకు లాస్ట్ ఎప్పుడు చూసారు, ఎప్పుడు కలిసారు మిమ్మల్ని? ఒక 1 month క్రితం జరిగింది. ఒక వంటశాలలో పనికి పోయినప్పుడు, అన్న ఎట్లున్నావు అన్న అంటే బాగున్నా మధు అని చెప్పేటోడు.